తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఓటాన్ బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఓటాన్ బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ప్రారంభమైంది. ఆ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అయితే ఈసారి మాత్రం అంచనాలకు అనుగుణంగా, అంటే వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెడతాము ప్రజలకు అనుగుణంగా, అంటే ప్రజల ఏదైతే ఆశలకు అనుగుణంగా ప్రజా బడ్జెట్ ఉంటుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఆ నేపథ్యంలోనే ఆ బడ్జెట్ అంచనాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. దానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది కొద్దిసేపట్లో. అయితే ముఖ్యంగా 6 గ్యారంటీలకు సంబంధించిన దానిపై ఉత్కంఠ నెలకొంది. అంటే ఏ రంగానికి ఎన్ని కేటాయింపులు ఉంటాయి అనేది, ప్రధానంగా సంక్షేమ రంగానికి, అదేవిధంగా వ్యవసాయం, ఇరిగేషన్, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి, ప్రధానంగా ఈ శాఖలపైన ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా గతంలో 2023-24 వార్షిక బడ్జెట్ 2,90,000 కోట్లుగా ఉంది. అయితే ఇప్పుడు దానికి అంచనాలు మించి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాస్తవిక బడ్జెట్, ఎందుకంటే గతంలో ఉంచుకున్న దానికి అవసరాలకు మించి అప్పటి పెట్టిన ఆదాయం ఏదైతే ఉందో, వచ్చే ఆదాయం మీద ఏదైతే మెన్షన్ చేశారో దానికి సమకూరలేదు. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు రాలేదు. అదేవిధంగా రాష్ట్రం ఏదైతే రిజిస్ట్రేషన్స్ నుండి 38 కోట్లు వస్తాయని అంచనా వేశారు, 22 కోట్ల వరకు వచ్చాయి. అదేవిధంగా ఇది ఆదాయం నుంచి 53,000 కోట్లు ఏదైతే పన్ను రూపేణ వస్తుందని చెప్పారో వస్తు అమ్మకాల రూపంలో, అది నిరాశపరిచింది. రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా తక్కువ వచ్చింది. అయితే ఇవన్నీ అంచనా వేసి ఎలక్షన్ ఇయర్ కాబట్టి మా 2-3 నెలలు కూడా గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు మే వరకు ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఆదాయ మార్గాలు అంచనా వేసుకొని దీని ప్రకారం బడ్జెట్ రూపొందించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా దీనిపైన కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈరోజు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావట్లేదు, ఆయన తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, బడ్జెట్ అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడకపోవడం, తెలంగాణ ప్రజలు అట్లాంటి వాళ్ళు అసెంబ్లీకి ఎందుకు రావడం అనేది ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ కూడా హాజరు కానున్నారు. శ్రావంతి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.